son celebrating 20 years of excellence in education. మీ జన్మదినోత్సవ సందర్భాన నా మనఃపూర్వక శుభాకాంక్షలతో పాటు ఈ చిరు కానుక. చూడండి, ఇలాంటి సమయాల్లో ఇచ్చే కానుక ఎదటి వారి మనస్సుకు నచ్చేదిగా, ఎప్పుడూ వారి వద్దే ఉండేదిగా ఇవ్వాలని మన సిద్ధాంతం. చాలా బాగుంది. ఏది చెయ్యా ఉంగరమా? ఏమిటి ఎక్కడ దర్శనాలు? ఏం లేకపోయినా ఏదో స్నేహితుడు ఆపదలోంచి రక్షించాడు, ఎలా ఉన్నాడు ఏమిటి అని కాస్త విచారించుగా. అంతేలే, మనుషులు ఇట్టే మర్చిపోతారు. అయ్యో పాప, మీరు మహా కనబడుతున్నట్టు దిక్కులేని దాన్ని ముక్కు మొహం ఎరగని వాళ్ళ ఇంట్లో పడేశామే. ఏమైందో ఏమోనని ఒక్కసారైనా తిరిగి చూశారు? అంతేలే, తిరిగి చూచానో చూడడానికి తిరిగానో నీకేం తెలుసు? ఆశలు తిరిగి తెచ్చిన జీవుల్లాగా హాస్పిటల్ చుట్టూ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగాను. నాకేం తెలుసు మీరు అలా తిరుగుతారని? అవును, నీకెలా తెలుస్తుంది? అలా వైకుంఠపురంలో ఎక్కడో ఉన్నావు, అందుకేగా తెచ్చాను ప్రియ సంబోధిని. అదేమిటండి గణిత బోధినిలాగా? ఇదిగో, ఇది తపస్సు సంపాదించాను. ఇది వాయిస్తే దేవాలోకి ఉండి అప్సరసలంతా అలాగే దిగొస్తారు. ఏది ఒక్క అప్సరసను దించండి చూద్దాం. ఇప్పుడు కాదు, సాయంకాలం ఆ పక్క తోటలోకి దిగుతుంది ఈ అప్సరస. చాలండి, ఇలాగే వేరే ఎవరన్నా వాయిస్తే? ఆ డేంజర్ ఉందో నాకు తెలుసు, అందుకే మనం కారులో పాడిన పాట వాయిస్తాను. ఎలా ఉంది? ఇదిగో అల్లుడు గారు, ఏం కావాలన్నా ఇందులో ఉన్నాయి. అదేమిటి అన్ని తీసుకొచ్చావు? అల్లుడు గారు ఏం కావాలో చెప్పడానికి మొహమాట పడ్డారు, అందుకని ఇవన్నీ తీసుకొచ్చేసా. అదేమిటి ఆయన కాదు అల్లుడు గారు, ఈయన మన విలాసాల వైకుంఠం గారు అబ్బాయి కైలాసం. అలాగా, ఇంతసేపు ఈయన అనుకున్నాను. ఇంకా నేను ఇప్పుడైనా చెప్పారు. మరి ఈయనెవరు? ఈయన తిరుపతి కొండ మీద మన అమ్మాయిని కాపాడిన ఆపద్ బాంధవుడు శేఖర్. చూడండి అల్లుడు గారు, తర్వాత నా గొడవల్లో మర్చిపోతానో ఏమో, మీరిద్దరూ కూడా ఇవాళ ఇక్కడే ఉండి మాచే సమర్పించబడి విందు భోజనాలు ఆరగించి తాంబూలాది సత్కారాలు స్వీకరించి మమ్మల్ని ఆనందపరచవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. ఓహో, ఆ తర్వాత ఇవాళ సాయంకాలం మా మీనా డాన్స్ ఉంది, ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది, దాన్ని కూడా చూసి వెళ్ళాలి. మీనాకు డాన్స్ వచ్చా? నమస్కారం అండి. డాన్స్ చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది కదా. అది కాదండి, ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చిందండి. వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు సార్. మీకు ఏమైనా బతుందా లేదయ్యా? అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది, మా అమ్మాయి క్లాస్మేట్. సరే సార్, పొరపాటు అయింది సార్. మన్నించండి సార్. ఇదిగో కాఫీ టిఫిన్ ఇస్తారా? తీసుకున్నాను. వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నమస్కారం నమస్కారం, వెళ్ళండి. నేనండి. అయితే టైం నేను కూడా వెళ్ళాలి. ఎక్కడికండి? డ్రామాకే, కురుక్షేత్రం డ్రామాకి. కురుక్షేత్రం డ్రామాయా? అందులోనూ కాంపిటీషన్ డ్రామా. ఇద్దరు కృష్ణులు, ఇద్దరులో ఎవరి మెరుగో తేల్చి గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేయాలి. వెళ్ళక తప్పదు. ఎన్నాళ్ళయిందండి ఆ పద్యాలు విని, చెమల తుప్పు వదిలిపోతుందండి. యాంటీ నేను వస్తానండి. అల్లుడు గారిని భోజనం అనుకుంటా మరి ఇద్దరు వెళ్ళిపోతే అలాగే. అమ్మాయి అబ్బాయి ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మనం పెడదామండి. అయితే ఎందుకైనా మంచిది, మరీ ఆలస్యం అయితే వాళ్ళు భోజనం చేయమని చెప్పేసి నువ్వురా పోదాం. ఇలాగే పెడదామండి. నువ్వు సింగారించిన లోపల నేను తయారు కానా? ఏం పద్యాలు ఏం పద్యాలండి. బావా ఎప్పుడు వచ్చి తీవు పద్యాలంటే పడి చస్తుంది. భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉండదు? సరోజ స్వయంగా వడ్డిస్తాను. ఏమైనా నీ పుట్టినరోజు ఎప్పుడు? బ్రహ్మాండంగా పార్టీ ఇస్తావా లేకపోతే పచ్చడి మెతులు పెడతావా? చెప్తానండి. ఏమిటి మీనా? చడగోపం గారికి చాలా సీరియస్ గా ఉందట, వెంటనే మిమ్మల్ని రమ్మంటున్నారు. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచి పని. నేను వెళ్ళొస్తాను రా, నాకు పని ఉంది. నీకేమిటో అంత అర్జెంట్ పని? ఎవరికి అడ్డు లేకుండా ఉండడమే నా పని. వెళ్ళు, నాకు తెలుసులే. భలేవారండి, అలాగా తమలపాకులు చిల్చడం. ఇంత సున్నమే, నోరు పొక్కదు. నాకు అలవాట్లేదు చూడండి. అవును పాపం, ఎవరన్నా చీల్చిస్తే వేసుకునే అలవాటే ఎక్కువేమో. అబ్బే అది లేదు, ఇలాగే ఎక్కువ సున్నం రాసుకోవడం, నోరు పొక్కడం, ఎందుకు వచ్చిన గొడవ లేని ఆకు ఒక్క లేని ఆ బేడాలు అవ్వడం. చూడండి, బాగా పండిందా? భలేగా పండిందండి.
పెదవులంత బాగా పండితే ఆ, ఏమిటో చెప్పండి. ఏం లేదు. చెప్పాలి. పెదవులంత బాగా పండితే పెళ్ళాం మీద చాలా ప్రేమ అంటారు. బ్రతికించారు. పెళ్ళాం మీదే కదా. అయితే మీకు పెళ్ళయిందన్నమాట. అదేమిటి? పెళ్లికి అందే తాంబూలం వేసుకోకూడదని పెద్దలు అంటారుగా. ఓ అదే. పెళ్ళంటే మీ అభిప్రాయం? మీ అభిప్రాయం? పెళ్ళంటే ఒట్టి తాళి కట్టడం కాదు, మనసులు కలవాలి అంటాను. మనసులు కలవకపోతే తాళ్ళు తీసి అవతల పారేయచ్చంటారా? అని ఖచ్చితంగా అనలేను, కానీ మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగచ్చు. అందుచేత నేను తాళిబొట్టునే పవిత్రంగా భావిస్తాను. అవునవును. ఇంతకీ మీకు పెళ్ళైనట్టా కానట్టా? చూడండి, తాంబూలం జీర్ణశక్తికి మంచిదంటారు. నిజమే సుమండి. ఎక్కువగా తిన్నప్పుడు ఒక్కాకు వేసుకుంటే అరగంటలో తేలికైపోతుంది. సరోజా, ఇలా ఒకసారి రామ్మా. ఇప్పుడే వస్తాను. ఏమొదినా? ఎందుకు అక్కడ కూర్చోవడం సరోజా? పొద్దుపోయింది, భోజనానికి రా. అమ్మా నాన్న రాని. వాళ్ళు ఎక్కడొస్తారు? కురుక్షేత్రం నాటకానికి వెళ్ళారు. 600 పద్యాలు అవి. తెల్లారుతుంది. అయితే ఇంద్రే, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. ఈరోజు ఇంత హుషారుగా ఉన్నారేమండి? కారణం తెలుసుకోవచ్చా? ఏమో, నాకే తెలియదు. తెలియని ఆనందం వెనుక తీయని కారణం ఏదో ఉంటుంది. కాదు, కారణం తెలియని ఆనందమే తీయగా ఉంటుంది. అది నిజమే. ఏమండి? దయచేసి ఆండీలు మానేస్తారు. ఏ? మీరు అలా పిలవటం నాకెందుకో బాగుండదు. ఓహో, మరి ఏమని పిలవమంటారండి? అదిగో మళ్ళీ సరోజా అని పిలవండి. ఆ మాత్రం చనువు తీసుకోవడం మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం కాదు, ఆనందం. సరోజ, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు నీకేమైనా పనిందా? ఏమీ లేదు. ఉన్నా మీరు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. ఎందుచేత? వెన్నెల్లో కూర్చోవాలి ఎందుకు అనిపిస్తుంది? సరే, అయితే పైకి వెళ్ళి వెన్నెలోనే కూర్చుందాం పదండి. లేదు లేదు. సరు, చాలా కాలంగా నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఎప్పుడూ నా చిన్నతనంలో నాకు బుద్ధి తెలియక పూర్వం జరిగిన సంగతి. ఏదైనా మంచి సంగతి అయితే చెప్పండి. మంచో చెడు నేను ఎలా చెప్పగలను సరు? ఒకరి మంచి వేరొకరికి చెడు కావచ్చు. అలాంటి అనుమానం ఉంటే అస్సలు చెప్పకండి. ఈ నిండు పున్నమి పండు వెన్నెలా హాయిగా గడపగా మనసులు పాడు చేసుకోవడం దేనికి? కానీ చెప్పకుండా దాచాన్ని తప్పుపడతావేమో. అబ్బా ఊరుకోండి, తప్పులు లేవు, దండలు లేవు. ఏమండి, వెన్నెల ఎందుకు ఇంత చల్లగా ఉంటుంది? చెప్పనా? వేడి పుట్టించడానికి. ఏమిటండి అలా చూస్తారు? ఆహా, ఈ చల్లటి వెన్నెల్లో ఈ తెల్లటి డ్రెస్లో మల్లెపూల నువ్వు మెరిసిపోతుంటే మీనా నా కళ్ళు జిగేలమంటున్నాయి. మీనా నా గుండె గుబేలమంటుంది. గుబేలమంటుందా? అదేమిటి మీనా? ఏం లేదు, ఏదో బుద్ధిమంతురాలని వాళ్ళ ఇంట్లో చేర్చారు. డాక్టర్ గారు దయతలిచి నర్సు పని ఇచ్చారు. ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూస్తే వాళ్ళెవళ్ళు ఇంట్లో లేరుగా?